ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో రాబోయే 3 నెలలు అంటే ఏంటంటే, శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారబోతున్నాడు. ఎప్పుడు మారబోతున్నాడు? మార్చి 29న మీనరాశిలోకి మారబోతున్నాడు. అంటే 3 నెలల కాలం ఉంది. ఈ 3 నెలల కాలంలో తప్పకుండా శని అందరికీ, ఒక రాశి కాదు అన్ని రాశులకి కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. మీకు ఏలినాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని ఉన్నా, లేకపోతే శని దశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా తప్పకుండా మంచిగా చేస్తాడనమాట. ఏంటి అంటే, ఎప్పుడు కూడా మనకు ఒక నాండు ఉంటుంది, శని వెళ్తా మంచి ఫలితాలు ఇస్తాడు అని. అది ఎవరికి? అందరికీ. ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేటప్పుడు ఖచ్చితంగా శని మంచి ఫలితాలే ఇస్తాడు. మంచి ఫలితాలు ఇస్తాడు అంటే ఇంట్లో కూర్చుని ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు, కష్టపడే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడంటే తప్పకుండా ఆస్ట్రాలజీ అనేది చాలాసార్లు మనం చెప్పుకున్నాం. డ్రీమర్స్కే, ఒక కళ ఉన్న వాళ్ళకే, నా జీవితం మార్చుకోవాలి, నేను ఎలా అయినా సరే ఇలా ఉండాలి, నా లైఫ్లో చేంజ్ కావాలి అంటే అని ఎక్కువగా ఎవరైతే ఆరాటపడతారో, ఎవరైతే దానికోసం నిరంతరం కష్టపడతారో, ఎక్కువ శాతం కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, ఏం వచ్చినా సరే పట్టించుకోకుండా లేచిన కాడి నుంచి పడుకునే వరకు పోరాడతాడో వాళ్ళందరికీ కూడా ఆస్ట్రాలజీ పనిచేస్తుంది. ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఏమీ చేయకుండా నాకు ఎక్కడి నుంచో పైనుంచి అదృష్టం పడిపోవాలన్న వాళ్ళకి ఆస్ట్రాలజీ పనిచేయదు ఖచ్చితంగా. అలా ఉండే వాళ్ళందరికీ, డైలీ లైఫ్లో పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ కూడా శని ఇంకా తప్పకుండా తన చేయూతను అందించి ఇంకా ఈ 3 నెలల కాలంలో మంచి చేస్తాడని చెప్పవచ్చు. ఇప్పుడు మీకు ఉద్యోగం లేకపోవచ్చు, లేకపోతే పెళ్ళి కాలేదు, ఏదో మనసులో ఆశ ఉంది, అది నెరవేరట్లేదు, ఎక్కడికైనా వెళ్ళాలి, విదేశాలు వెళ్ళాలో, లేకపోతే ఏదైనా పని చేయాలో, కొత్తగా షాప్ పెట్టాలో, ఇలా ఏదో ఒక డ్రీమ్ అనేది ఉంది, అది అవ్వట్లేదు, దానికోసం బాగా నలుగుతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా దానికోసం ఫైట్ చేస్తే శని ప్రభావం వల్ల తప్పకుండా ఆ డ్రీమ్ అనేది నెరవేరే అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్పిందే కదా, అందరూ చెప్తారు శని వెళ్తా మంచి చేస్తాడని. అలాగే ఇప్పుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్తా అందరికీ తప్పకుండా మంచి చేస్తాడు. అయితే ఏమీ చేయకుండా మంచి చేయడు. ఇటు ప్రయత్నాలు చేయాలి, దైవారాధనలు కూడా చేయాలి. మీకు ఏ దశ నడుస్తుందో ఆ దశ ప్రభావం మీ మీద పాజిటివ్గా ఉందో నెగిటివ్గా ఉందో చూసుకుంటూ ఆ దశకు సంబంధించిన ఆరాధనలు చేసుకోవాలి. మనం ఎప్పుడు కొన్ని దశలు అంతర్దశలు చెప్తాం. అంటే వీళ్ళకి మాత్రం చాలా వరకు ఆ మంచి అనేది కనిపించే అవకాశం ఉండదన్నమాట. ఎప్పుడైనా సరే రాహు కానీ, రాహులో శుక్రుడు, శుక్రుడిలో రాహు కానీ, శనిలో గురువు లేదా గురువులో శని కానీ, రాహులో కేతువు, కేతువులో రాహు కానీ, శుక్రుడిలో శని లేదా శనిలో శుక్రుడు కానీ, ఈ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం కొంతవరకు ఇప్పుడు నేను ఎంత బాగుందని చెప్పినా, ఎంత సూపర్గా ఉందని చెప్పినా ఆ మంచి అనేది కనిపించదు అనమాట. ఈ దశలు కాకుండా, ఎందుకంటే ఎప్పుడైనా సరే రాహు దశలో ఉన్నా, అంతర్దశలో ఉన్నా లైఫ్లో చాలా వరకు డిస్టర్బెన్స్లు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడో అదృష్టవంతులకో 10% తప్ప 90% ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. రాహును భూతంగానే చూడాలి. రాహు చాలా చాలా డేంజరస్ ప్లానెట్టే. మీరు ఎవరు ఏమనుకున్నా సరే, రాహు నాకు మంచి చేశాడు అని చెప్పుకుంటారు కొంతమంది, అది మంచి కాదు. అంతా ఒక చోటకి తీసుకొచ్చి మొత్తం ముంచేస్తాడనమాట. రాహు దశ కానీ, రాహు అంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు ఈ ప్రతి నిమిషం కూడా మనం లైఫ్ని చెక్ చేసుకోవాలి. అత్యాశకు పోయినా, లేకపోతే ఏదో చేసేయాలనుకున్నా ఒక్కసారిగా తలకింద లైఫ్ లైఫ్. ఇది రాహు సబ్జెక్ట్ కూడా పక్కన పెట్టాను. శని వరకు వచ్చేసరికి ఏంటంటే, మీరు ఈ 3 నెలలు కూడా మీకు ఏదైతే డ్రీమ్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బాగా కష్టపడండి. తప్పకుండా మేలే జరుగుతుంది. అయితే మన రాశిని బట్టి శని చూస్తున్న స్థానాల్లో ఇంకా ఎక్కువగా అది కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఆ స్థానాలకే మంచి జరుగుతుంది అనేది కాదు, ఆ స్థానాలకు ఎక్కువ జరుగుతుంది. మిగతా ఆ స్థానాలకు సంబంధం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మీ మనసులో ఉన్నదానికి, మీరు జరగాలని కోరుకుంటున్న దానికి మీ ప్రయత్నం, శని యొక్క అనుగ్రహం తోడవడం వలన ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక మనం మీ రాశిని బట్టి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. వారికి ఏ విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉంటుందంటే, సప్తమంలో ఉన్న 7వ స్థానంలో ఉన్న శని 9వ స్థానాన్ని, 1వ స్థానాన్ని, 4వ స్థానాన్ని చూస్తున్నాడు. 9వ స్థానాన్ని చూడడం వలన తప్పకుండా ఏదైతే చిన్న విషయాలు కూడా అవ్వడం లేదు. అంటే శనితో ఎలా ఉంటుందంటే, ఎప్పుడూ కూడా మనం ట్రాఫిక్లో వెళ్తున్నట్టు, మంచి ట్రాఫిక్లో జర్నీ లాగా అనమాట. ఇంకేంటంటే మన లైఫ్ కూడా 2-3 కిలోమీటర్లు వెళ్ళాలంటే గంట పట్టేస్తుంది అనమాట. కొంతవరకు అందులో డెవలప్మెంట్ అనేది ఉంటుంది. డెఫినెట్గా స్పీడ్గా ఉంటుంది.
గతంతో పోలిస్తే అన్ని పనులు కూడా నాకు ఈజీగా అయిపోతున్నాయి, అన్నిట్లో కూడా లక్ ఉంది, నేను చేసే మంత్రాలు అంటే భాగ్యస్థానం అనగానే ఏంటంటే మన నమ్మకాలు అనమాట. నేను ఈ వ్రతం చేశాను, 7 శనివారాలు చేశాను, లేదంటే లక్ష్మీదేవికి సంబంధించిన 4 గురువారాలు చేసుకున్నాను, ఇలా ఏం చేసినా సరే చాలా చక్కగా ఉంటుందన్నమాట భాగ్యస్థానాన్ని శని చూసినప్పుడు. కాబట్టి మీరు ఎంత దైవారాధన చేసుకుంటే ఆ రిజల్ట్స్ కూడా అంత చక్కగా కనిపిస్తాయి. ఎవరైతే మీ పిల్లలు కానీ మీరు కానీ స్టడీస్లో ఉంటే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది, అనుకోవచ్చిన ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు ఏదైతే స్కిల్స్ ఉన్నాయో లేకపోతే ఇది చేద్దామంటే గుర్తింపు రావట్లేదు, మనీ సరిపోవట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎవరో ఒకళ్ళ వల్ల సాల్వ్ అవ్వడం, పేరెంట్స్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం, లేదంటే అన్నో తమ్ముడో లేకపోతే ఫ్రెండ్స్ అర్థం చేసుకోవడం, మీలో ఉన్న స్కిల్స్ని గుర్తింపు రావడం అనేది తప్పకుండా జరుగుతుంది అనమాట. ఏదేమైనప్పటికీ కూడా నేను చాలా అదృష్టవంతుడిని అనుకునేలా ఈ 3 నెలలు ఉండే అవకాశం ఉంటుంది. తప్పకుండా శనిదయ వల్ల ఏదైతే జరగాలనుకుంటున్నారో జరగడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. దీంతోపాటు రాశిని చూడడం వలన తప్పకుండా సమాజంలో గుర్తింపు రావడం, పర్సనాలిటీ వైజ్గా మీలో మెచ్యూరిటీ అనేది రావడం, ఏ డెసిషన్ అయినా సరే చాలా చక్కగా తీసుకోవడం, ప్రతిదానికి కంగారు పడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఫేమ్ అనేది పెరగడం, అలాగే సొసైటీలో ఒక రకమైన వాతావరణం పూర్తిగా పోవడం, ఒక పాజిటివ్ ఎనర్జీస్ రావడం, నలుగురు నుంచి గుర్తింపు రావడం, వాళ్ళు మీరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మీరు చేసే వర్క్ మీద మీకు బాగా పట్టు పెరగడం, నలుగురు కూడా దాని గుర్తింపు వాళ్ళని గుర్తించడం అనేది బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక అలాగే థింకింగ్ అనేది కూడా చాలా వేరే లెవెల్గా మారుతుంది, ఇప్పుడు లాగా ఉండదు. ఏదైనా సరే చక్కగా ఆలోచిస్తారు. గతంలో తగిన దెబ్బలు అనుకోండి, లేదంటే ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ కూడా బాగా తెలుస్తాయి, చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక పర్సనాలిటీ వైజ్గా కూడా చేంజెస్ వస్తాయి. వేసుకునే డ్రెస్సులు కాడి నుంచి అన్నీ కూడా చేంజ్ చేసుకుంటారు. ఒక డిగ్నిటీగా ఉండాలనుకుంటారు, నలుగురికి చెప్పేలా ఉండాలి తప్ప చెప్పించుకునేలా ఉండకూడదు. ఇలాంటి ఆలోచనలతో చాలా చక్కగా పర్సనాలిటీ వైజ్గా డెవలప్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఇక 4th హౌస్ని చూడడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏదైనా అమ్మడం కొనడం, కార్లు, భూములు, వాహనాలు, ఇలా అంటే వేరేవి లారీసు, ఇలా ఏదైనా సరే అమ్మడం కొనడం వృత్తులు చేసే వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది. సంక్రాంతి తర్వాత వచ్చే పండుగలు అన్నీ కూడా చాలా మంచి ఈ ఫైనాన్షియల్ గెయిన్స్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ రంగం ఆ రంగం అని కాదు, కానీ మనం ఎక్కడోకి వెళ్ళి కమిషన్ వేసుకుని అమ్మడం, అక్కడి నుంచి తెచ్చుకుని అమ్మడం, అవి ఎలక్ట్రానిక్స్ వస్తువులు కావచ్చు, క్లాత్స్ అవ్వచ్చు, ఏవైనా సరే వాటికి సంబంధించి చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే హౌస్ కొనుక్కోవాలి ఎప్పటి నుంచో, లేకపోతే ఇల్లు మారాలి, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇల్లు అమ్మడం ఇలాంటివి కూడా ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. బిజినెస్ పరంగా కూడా చాలా వరకు గ్రోత్ ఉంటుంది. ఎమోషనల్గా కూడా కొంతవరకు డిటాచ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇంతవరకు ప్రతిదానికి భయపడడం కానీ, వీళ్ళు లేకపోతే ఉండలేకపోవడం, ఎవరు కంట్రోల్లోనే ఉండడం, ఎమోషనల్గా వేరే వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, లేకపోతే భార్యాభర్తల మధ్య ఏదైనా ఎమోషనల్ డిఫరెన్స్ ఉన్నా, లేకపోతే మీకు ఎవరితో అయినా సరే తల్లిదండ్రులు, పిల్లలు, ఈ ఎమోషనల్ కండిషన్ నుంచి కూడా కొంతవరకు మీరు ఫ్రీ అవుతారు. చాలా చక్కగా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే శని తను చూసే స్థానాలకి మంచి రిజల్ట్స్ ఇస్తున్నప్పటికీ కూడా తను ఉన్న స్థానంలో మాత్రం కొంతవరకు కన్ఫ్యూజ్ చేస్తాడు, కొంత ఏం చేయాలో తెలియదు అనమాట. అది మెయిన్గా ఏంటంటే ఇక్కడ 7వ స్థానంలో శని ఉన్నప్పుడు రిలేషన్స్లో, షిప్స్లో ఎవరైతే బందీగా ఉన్నారో వాళ్ళకి బయటికి వెళ్ళాలా ఉండాలో నిర్ణయించుకోలేని పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు ఇంపార్టెంట్, వీళ్ళతోనే ఉండాలనుకున్నప్పటికీ కూడా వాళ్ళ బిహేవియర్లో డిఫరెంట్గా ఉండడం, వాళ్ళు అర్థం చేసుకోకపోవడం, వాళ్ళు విసిగించడం, ఎంత మంచి చేసినప్పటికీ కూడా ఏదో ఒకటి అనడం, రిలేషన్షిప్స్ అనేవి ఛాలెంజింగ్గా ఉండడం జరుగుతుందన్నమాట. అయితే ఏంటంటే శని ఎప్పుడు కూడా ఏంటంటే మనిషిని సాన పెడతాడనమాట. అంటే కష్టపెట్టి మంచి రిజల్ట్స్ ఇస్తాడు. ఈ టైంలో మీరు వదలడమా వదలకపోవడమా, అంటే వదిలితే మంచిదా వదలకపోవడం మంచిదా అని నన్ను అడగొద్దు. ఇక్కడ వదలకపోవడం అనేది ఆ సిచ్యువేషన్ బట్టి, మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి తర్వాత జీవితంలో మీరు ఆ ఎఫెక్ట్ అనేది పాజిటివ్గా ఉండేలా చేస్తారనమాట. ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదు, ఓర్చుకున్నా పర్లేదు, వదిలేసినా పర్లేదు, ఏది చేసినప్పటికీ కూడా అది భగవంతుడు ఇచ్చిందే కాబట్టి ఆ తర్వాత అంతా కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక మ్యారేజ్ విషయంలో కూడా అనుకోకుండా మ్యారేజ్ అవ్వడం, అంటే అసలు ఊహించిన వ్యక్తులు మ్యారేజ్ చేసుకోవడం, ఒకళ్ళని అనుకుంటే ఒకళ్ళని మ్యారేజ్ చేసుకోవడం, ఎప్పటి నుంచో మ్యారేజ్ అవ్వట్లేదు, లేట్ మ్యారేజ్ అయిపోతున్నాను వాళ్ళకి సడన్గా మ్యారేజ్ అవ్వడం, ఇలాంటి రిజల్ట్స్ అనేవి సింహరాశి వారికి ఉంటాయి. చాలా చక్కగా ఈ 3 నెలల కాలంలో చేంజెస్ అనేవి సింహరాశి వారికి వస్తాయి. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన
పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.